హాయ్ అండి. నేను డాక్టర్ శివాని పైనేని, డయాబెటాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ ఫ్రమ్ కొండాపూర్. సో, ఇవాళ మనకి బాగా ఎక్కువగా మనం మాట్లాడుకునే టాపిక్ టైప్ 2 డయాబెటిస్‌లో. చాలా యంగ్ పీపుల్‌లో మనం డయాబెటిస్ అనేది చూస్తున్నాం. అసలది ఎందుకొస్తుంది? దాన్ని అవాయిడ్ చేయడం ఎలాగా? ఏంటి అనేది దాని గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డయాబెటిస్‌లో చాలా రకాలున్నాయి. బట్ మనం కామన్‌గా చూస్తున్నది టైప్ 2 డయాబెటిస్, టైప్ 1 డయాబెటిస్, కొన్ని మోడీ అని ఇంకొక ఇది ఉంది. మెచ్యూర్ ఆన్సెట్ డయాబెటిస్ ఇన్ యంగ్ అని. సో, అది కూడా కొంచెం ఎక్కువగానే చూస్తుంటాం. ఇంకా చాలా రకాల డయాబెటిస్‌లు ఉన్నాయి. బట్ మనకి కామన్‌గా చూసేవి టైప్ 2 డయాబెటిస్, టైప్ 1 డయాబెటిస్, ఆ తర్వాత మోడీ. సో, మనకి ఈ ఈ టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుంది? టైప్ 1 డయాబెటిస్ ఎందుకొస్తుంది? టైప్ 2 డయాబెటిస్ అనేది మనకి ఒకప్పుడు చూసుకుంటే గనక ఫ్యామిలీలో మన పేరెంట్స్‌కి గానీ, గ్రాండ్ పేరెంట్స్‌కి కానీ ఎవరికన్నా ఉంటే గనక మనకి ఒక ఏజ్ దాటిన తర్వాత మనకి టైప్ 2 డయాబెటిస్ అనేది కామన్‌గా మనం చూసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ మన పేరెంట్స్‌కి ఉన్నప్పుడు డయాబెటిస్ ఉంది అనంటే మనకు కూడా ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత మనకి టైప్ 2 డయాబెటిస్ అనేది చాలా కామన్‌గా మనం వాళ్ళలో చూసేవాళ్ళం. సో, ఇది కామన్. ఇది వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి హెరిడిటీ వల్ల మనకి కామన్‌గా చూస్తున్నాం. సో, ఇది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ ఎందుకొస్తుంది అనంటే మేజర్‌గా ఆటో ఇమ్యూనిటీ వల్ల. ఆటో ఇమ్యూనిటీ వలన ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి మన ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్‌ని అటాక్ చేసి చంపేస్తుంది. చంపేసినప్పుడు ఏమవుతుంది? మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఆగిపోతుంది. సో, దాన్ని టైప్ 1 డయాబెటిస్ అంటాము. అది యూజువల్‌గా చిన్న పిల్లల్లో చూస్తాము. ఈ టైప్ 1 డయాబెటిస్‌లో ఇన్సులిన్ అనేది బాడీలో ఉండదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాలి. కానీ టైప్ 2 డయాబెటిస్‌లో ఏమవుతుంది అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన బాడీలో ఇన్సులిన్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది ప్రాపర్‌గా పని చేయదు బాడీలో ఫర్ వేరియస్ రీజన్స్. దానివలన మనకి టైప్ 2 డయాబెటిస్ అనేది వస్తుంది. పోను లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైప్ 2 డయాబెటిస్ వచ్చినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడంతో పాటు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో, అలాంటప్పుడు మనం ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటిస్ ఉన్నప్పుడు మనం ఇన్సులిన్ అవసరం పడొచ్చు. సో, ఇది టైప్ 2 డయాబెటిస్. మోడీ అంటే మనకి జనరేషన్స్‌లో పాస్ అవుతుంది. యంగ్ పీపుల్‌లో మనం ఈ జెనెటిక్ ఇది ఉంటుంది. జీన్ సిట్యుయేషన్ అనమాట అది. సో, 3 జనరేషన్స్ నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేయలేం మళ్ళీ. లైక్ టైప్ 1 డయాబెటిస్ లాగా అది మన చేతుల్లో లేదు. సో, వెరీ యంగ్ ఏజ్‌లో 20, 30స్‌లో అది చూస్తున్నాం. అది మోడీ. సో, మన యంగ్ పేషెంట్స్‌లో మనం చూసే డయాబెటిస్ రకాలు ఏంటి అనంటే మోడీ, టైప్ 1 డయాబెటిస్ కొంచెం 20 ఇయర్స్ వరకు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కువైంది ఏంటి అనంటే టైప్ 2 డయాబెటిస్. ఇది కాకుండా ఇంకొకటుంది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వలన వచ్చే డయాబెటిస్. మన ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, ఆహ్, ప్యాంక్రియాస్‌లో స్టోన్స్ రావడం వల్ల కానివ్వండి, వీటి వలన ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. సో, ఈ ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో, దీనివల్ల కూడా మనకి డయాబెటిస్ అనేది వస్తుంది. సో, డయాబెటిస్ డ్యూ టు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనమాట. సో, అది కూడా మనం యంగ్ పీపుల్‌లో ఎక్కువగా చూస్తాం. 30స్‌లో, 40స్‌లో చూస్తాం. సో, ఇవి అన్నీ పక్కన పెడితే టైప్ 2 డయాబెటిస్ మోడీ కానివ్వండి, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ వలన వచ్చేది కానివ్వండి, టైప్ 1 డయాబెటిస్ కానివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే మనకి ఈ మధ్య టైప్ 2 డయాబెటిస్ అనేది మనకి యంగ్ పాపులేషన్‌లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో, దానికి రీజన్ ఏంటి? ఇందాక చెప్పినట్టు ఒకప్పుడు టైప్ 2 డయాబెటిస్ అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటేనే మనకి రిస్క్ ఉండేది. టైప్ 2 డయాబెటిస్ అనేది నెక్స్ట్ జనరేషన్‌లో వాళ్ళలో చూసేవాళ్ళు. అది అది లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే ఒకప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్‌లో టైప్ 2 డయాబెటిస్ అనేది లేదు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదు, ఏజ్‌తో సంబంధం లేదు. చాలామంది నా దగ్గరకొచ్చిన పేషెంట్స్ మా ఫ్యామిలీలో ఎవరికీ లేదండి డయాబెటిస్ నాకెందుకొచ్చింది అని అడుగుతారు. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో టైప్ 2 డయాబెటిస్‌కి ఫ్యామిలీ హిస్టరీతో కూడా సంబంధం లేకుండా చాలా యంగ్ ఏజ్‌లో యంగ్ యాజ్ 30స్, కొంతమంది 20స్, కొంతమంది టీనేజ్ పేషెంట్స్ కూడా ఉన్నారు టైప్ 2 డయాబెటిస్‌తో ఉన్నవాళ్ళు. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే మనం ప్రతిసారి మాట్లాడుకున్నట్టే టైప్ 2 డయాబెటిస్ అనేది మెటబాలిక్ డిజార్డర్. మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్‌ని ఆర్డర్‌లో పెట్టుకోమో అప్పుడే ఈ డిజార్డర్ అనేది వస్తుంది. సో, మనకి ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు మనకు జరిగిన చేంజెస్ ఏంటి అంటే ఒక 2
2-3 డెకేడ్స్ ముందు వరకు ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే మెయిన్గా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఫుడ్ హ్యాబిట్స్ మన వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వలన జంక్ ఫుడ్ తినే అలవాటు ఎక్కువైపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువైపోయింది, ప్యాకెటెడ్ స్నాక్స్ తినడం ఎక్కువైపోయింది, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఈ మైదాతో చేసిన స్నాక్స్ కానివ్వండి, బయట ఫుడ్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి. ఒక 30 years బ్యాక్ చూస్తే ఇవన్నీ లేవు. చాలామంది రైస్ తింటే షుగర్ వస్తుందని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మన ఓవరాల్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, క్యాలరీ కన్జంప్షన్ పెరిగిపోతుంది. క్యాలరీ కన్జంప్షన్ పెరిగిపోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నారు. వెయిట్ గెయిన్ అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ కామన్గా చూస్తున్నాం. సో దీంతో పాటు సరే తింటున్నారా అంటే తిన్నది ఖర్చు పెడుతున్నామా అంటే అది లేదు. సో ఎంత అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ పెరుగుతున్నాయో ఫిజికల్ యాక్టివిటీ అంత తగ్గుతూ వస్తుంది. సో మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ అన్నమే తిన్నారు, కానీ వాళ్ళు చేసిన ఫిజికల్ యాక్టివిటీకి ఇప్పుడు మనకున్న ఫిజికల్ యాక్టివిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మన ప్రతి ఇంట్లో చేసుకునే ప్రతి పనికి కూడా మెషిన్సే వచ్చినాయి. సో మనం చేసేదంటూ చాలా మన ఫిజికల్గా మనం మజిల్ మూమెంట్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి చాలా తక్కువ అయిపోయింది. సో మేజర్గా ఈ ప్రాబ్లం, ఒకటి ఫుడ్, 2 ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, 3 స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ స్ట్రెస్ కావచ్చు వీటి వలన, అండ్ స్లీప్ సరిగ్గా లేకపోవడం. ఇంకొకటి మనకి చాలా ఈ మధ్య ఎక్కువైంది అంటే డ్రింకింగ్, స్మోకింగ్. ఇవన్నీ కలిసి ఉండడం వల్ల మనకి వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నారు. ఎస్పెషల్లీ మనం చూస్తే పోస్ట్ కోవిడ్ తర్వాత మనకి లాక్డౌన్ అయినప్పుడు చాలామంది ఇంట్లోనే ఉండి చాలా వెయిట్ గెయిన్ అయ్యారు. సో పోస్ట్ కోవిడ్ తర్వాత ఇవి మన టైప్ 2 డయాబెటీస్ యంగ్ పీపుల్లో 30s, 20s, 30s, 40sలో మనం చాలా మందిలో చూస్తున్నాం. దీనికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల. సో మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉంటే మనము అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా టైప్ 2 డయాబెటీస్ మనం వీలైనంత డిలే చేయొచ్చు. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్.